సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. 2025 ఇయర్లో ట్రేడింగ్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి, బెస్ట్ యాప్ ఏంటి, ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇందుకోసం నేను ఒక 3 ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ తీసుకున్నానండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫైల్స్ ఫస్ట్ వన్, సెకండ్ థింగ్ వచ్చేసి కోటెక్, థర్డ్ థింగ్ వచ్చేసి అప్స్టాక్స్ అనమాట. అలాగే నేను ఈ 3 ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని యూనిక్ ఫీచర్స్ తీసుకొని కంపారిజన్ చేయబోతున్నాను. సో ఈ యూనిక్ ఫీచర్స్ మనకు ఎందులో ఉన్నాయి, ఎందులో లేవు, ఉంటే కనుక మనకు ఎలా ఉంటుంది మీకు లైవ్లో చూపిస్తాను అనమాట. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. సో చిన్న చిన్న ఆప్షన్స్ లేకపోతే చిన్న చిన్న ఫీచర్స్ అన్నిట్లో ఉంటాయండి. కానీ ఇక్కడ మెన్షన్ చేసిన యూనిక్ ఫీచర్స్ అనేది ఎందులో ఉన్నాయి మనం తెలుసుకునే వీడియోలో. సో మన ఛానల్లో ట్రేడింగ్ గురించి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయండి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైల్స్, కోటాక్ అలాగే అప్స్టాక్స్ అనమాట. ఇందులో స్మార్ట్ ఆర్డర్ ఉందా లేదా? సో ఫైల్స్లో మనకి ఉంది, కోటాక్లో లేదు, అప్స్టాక్స్లో లేదనమాట ఈ ఫీచర్ అనేది. సో స్మార్ట్ ఆర్డర్ అంటే ఏంటి ఇక్కడ చూడండి, మీకు ఫైల్స్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఫైల్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో లాగిన్ అయినా అనమాట. ఇక్కడ చూడండి కింద బై సెల్ ఉంది కదా, ఇక్కడ చూడండి. సో మీరు బై క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇంట్రాడే, ఓవర్ నైట్, జీటీటీ, తర్వాత ఇక్కడ చూడండి స్మార్ట్ ఆర్డర్స్. సో ఇది కొత్తగా మనకు ఎక్కడ కూడా వేరే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఈ ఆప్షన్ అయితే దొరకదన్నమాట. ఓన్లీ ఫైల్స్లో మాత్రమే వీళ్ళు పెట్టారు. సో స్మార్ట్ ఆర్డర్స్ అంటే ఏంటి చూడండి, జస్ట్ ఇక్కడ చూడండి. సో పైన మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్మార్ట్ ఆర్డర్స్ అంటే ఏంటి మీకు ఇక్కడ చూసుకోవచ్చు. స్మార్ట్ ఆర్డర్స్ ఆర్ ఎ సెట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆర్డర్ టైప్స్ దట్ లెట్ యూ set multiple extra parameters such as order expiry time and order price conditions over regular orders. జస్ట్ మీరు ఇది క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇందులో మనకు స్మార్ట్ లిమిట్ ఆర్డర్ అయితే ఉంది, దాని తర్వాత స్మార్ట్ స్టెప్ ఆర్డర్ అయితే ఉంది, దాని తర్వాత స్మార్ట్ టైల్ ఆర్డర్ అయితే ఉంది, నెక్స్ట్ స్మార్ట్ ఈక్విటీ ఎస్ఐపి అయితే ఉంది. సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. సో ఇది స్మార్ట్ ఆర్డర్ ఆప్షన్ గురించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ స్కాల్పర్ టెర్మినల్. ఇది మనకు ఫైల్స్లో అయితే ఉంది, కోటాక్లో లేదు, అబ్స్ట్రాక్ట్స్లో లేదు. చూడండి మీకు డైరెక్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మీరు మనం డైరెక్ట్గా ఆప్షన్స్ స్కాల్పర్ టెర్మినల్ చూద్దామండి. ఇక్కడ చూడండి పైన, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి విజిట్ స్కాల్పర్ టెర్మినల్ ఉంది కదా. సో అది మీరు ఓపెన్ చేసుకుంటే కానీ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చూడండి మనకు ఒక 3 బాక్స్ అయితే ఉన్నాయి కదా. మిడిల్ వచ్చేసి నిఫ్టీ 50 అనమాట. అది మీరు ఇండెక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాని పక్కన మనకు పిఈ ఉంటుంది, పిఈ చార్ట్ కనిపిస్తుంది. ఇటు సైడ్ మనకు సిఈ చార్ట్ కనిపిస్తుంది. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తానండి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆప్షన్స్ స్కాల్పర్ టెర్మినల్ గురించి ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఆప్షన్స్ స్కాల్పర్ టెర్మినల్ మనకు ఫైల్స్లో మాత్రమే ఉంది, రిమైనింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో అయితే లేదనమాట. దాని తర్వాత ట్రేడ్ ఫ్రమ్ ట్రేడింగ్ వ్యూ. సో మనము డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ నుంచి ట్రేడ్ చేసుకోవచ్చు అనుకుంటే ఫైల్స్లో మనం చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్గా ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవైతే మనకు ట్రేడింగ్ వ్యూ ప్రీమియం ఫీచర్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కోటాక్లో లేదు, అలాగే అబ్స్ట్రాక్ట్స్లో ఉంది, కాకపోతే లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే నేను ఇక్కడ ఒక పాయింట్ డిస్కస్ చేయాలి. సో ఫైల్స్ వాళ్ళకు ట్రేడింగ్ వ్యూ నుంచి బెస్ట్ బ్రోకర్ 2024 అవార్డ్ అయితే వచ్చిందండి. సో మీ పక్కన నేను మీకు స్క్రీన్లో కూడా చూపిస్తాను, అవార్డు గురించి చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో బెస్ట్ బ్రోకర్ అవార్డు కూడా వచ్చింది వీళ్ళకి 2024 ఇయర్స్ సంబంధించి ఫైల్స్ వాళ్ళకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్విక్ ట్రేడ్స్. సో మనకు ఫైల్స్లో అవైలబుల్లో ఉంది, కోటాక్లో లేదు, అబ్స్ట్రాక్ట్స్లో ఉంది. ఓకేనా. సో క్విక్ ట్రేడ్ అంటే ఇక్కడ చూడండి పైన ఇక్కడ చూడండి, నేను ఫైల్స్ వెబ్సైట్ ఓపెన్ చేశాను కదా. ఇక్కడ చూడండి మీరు క్విక్ ట్రేడ్ ఆప్షన్ ఉంది కదా, జస్ట్ మీరు ఇది ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి 6.91 మిలియన్ టోటల్ బై క్వాంటిటీ, 5.82 మిలియన్ టోటల్ సెల్ క్వాంటిటీ. డైరెక్ట్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏ ప్రైస్ దగ్గర ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ. ఓకేనా. కింద మీరు ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేసుకొని, ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర క్వాంటిటీ ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా సింపుల్గా ఒక క్లిక్తో మీరు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో బై మార్కెట్, సెల్ మార్కెట్ దగ్గర క్విక్ ట్రేడ్ అనేది మీకు చూడండి చాలా మంచి ఆప్షన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి హిడెన్ చార్జెస్. సో హిడెన్ చార్జెస్ మనకు ఫైల్స్లో లేదండి, కంప్లీట్గా 0 అనమాట హిడెన్ చార్జెస్ అనేది. కోటాక్లో ఉంది, అలాగే అబ్స్ట్రాక్ట్స్లో ఉంది. తర్వాత ఇక్కడ చూడండి మీరు ఫైల్స్ చార్జెస్ లిస్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్డ్ చార్జెస్ లిస్ట్ అనమాట ఇది. ఓకేనా. సో దేనికి ఎంత చార్జ్ చేస్తారని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేసేస్తారనమాట. చూడండి జనరల్ చార్జెస్ లిస్ట్ ఈ విధంగా అకౌంట్ ఓపెనింగ్ 0,
డిమాండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ 0. ఈ విధంగా చూడండి. రిమైనింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో మనం చూస్తే కనుక వాళ్ళు ఇంత డీటెయిల్గా అయితే ఇవ్వరనమాట. ఇంకా కొన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో మనకు అసలు ఈ చార్జెస్ లిస్టే ఉండదు. సో ఇది ఫైల్ సంబంధించిన చార్జెస్ లిస్ట్ అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇన్ని ఫ్యూచర్స్ అంటే ఇక్కడ నేను మెన్షన్ చేసిన యూనిక్ ఫీచర్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది దాన్ని బట్టి మీరు డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నాయి కదా, సో నాకైతే ఇక్కడ చూడండి స్మార్ట్ ఆర్డర్ ఎస్ ఫైల్స్లో ఉంది, తర్వాత ఆప్షన్స్ క్యాల్కులేట్ టర్మినల్ ఫైల్స్లో ఉంది, ట్రేడింగ్ వ్యూ ఫైల్స్ దొరుకుతుంది, మనకు క్విక్ ట్రేడ్స్ మనకు ఫైల్స్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యూనిక్ ఫీచర్స్ అనమాట. సో నాకు ఆల్రెడీ ఫైల్స్లో అకౌంట్ అయితే ఉంది. ఒకవేళ మీకు కూడా ఫైల్స్ కనుక నచ్చితే కనుక అంటే ఈ మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చితే కనుక మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుందండి, అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీ ఫ్రీ అకౌంట్ అనమాట. ఓకేనా.